ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. నమస్తే. కొన్ని రకాల ఫుడ్ తినడం వల్ల, పప్పులు లాంటివి తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. మనతో మాట్లాడడానికి లండన్ గ్యాస్ట్రో కేర్ నుంచి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. పప్పులు లాంటివి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? గుడ్ పాయింట్ అండి. సో పప్పులు యాజ్ సచ్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ పెరుగుతున్నాయని నేను చెప్పను, కానీ కొంతమంది క్లినిక్లో ప్రజెంట్ అయ్యే వాళ్ళకి పప్పులతోటి రిలేటెడ్గా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో నేను అందరికీ వస్తాయని నేను చెప్పను. కొంతమందికి అది పూర్తిగా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల, లేకపోతే వేరే ఇబ్బందుల వల్ల వాళ్ళకి గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. సో జనరిక్గా ఎలాగ వస్తారంటే పేషెంట్స్, సార్ నా గ్యాస్ ప్రాబ్లం అంటారు. అసలు ఏంటండి గ్యాస్ ప్రాబ్లం అంటే మీరు ఎట్లయితే అడిగారో నా పేషెంట్ కూడా అలా అడుగుతాను. దాన్ని కొద్దిగా వివరించండి అని అడుగుతాను. గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటంటే, అంటే ఆకలి అవుతుందని అంటారు కొంతమంది, లేదా తేపులు వస్తున్నాయని కొంతమంది అంటారు, లేదా గొంతు పట్టేసింది అంటారు, లేదా కొంతమంది ఏమంటారు కడుపు ఉబ్బరం వచ్చింది అంటారు. కొంతమందికి డైజెషన్ అవ్వట్లేదు, ఇండైజెషన్ అనే పదం ఒకటి కాన్స్టెంట్ వాడుతూ ఉంటారు. లేదా కొంతమంది మలబద్ధకం ఉన్న పేషెంట్. సో గ్యాస్ ప్రాబ్లం అనేది ఒక జనరిక్ టర్మ్, అలాగనే అదొక సిమ్టమ్ అని నేను చెప్పను. సో అందు గురించి నేను ఫస్ట్ వింటాను. ప్రతి ఒక్కరు జనరల్ గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు అంటే మీతో ముందు మనం మాట్లాడుకున్నట్టు 10 లో 9 10 మెంబర్స్ లో 9 మెంబర్స్ గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళందరికీ పప్పులు రిలేటెడ్ ప్రాబ్లం అని నేను చెప్పను. సో కొంతమందిలో మాత్రము వాళ్ళకి ఐబిఎస్ అని, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని వినే ఉంటారు మీరు పదం. సో వాళ్ళల్లో ఏమవుతుందనంటే ఈ యొక్క ప్రోటీన్ హ్యాండిల్ చేసే మెకానిజమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ డిఫరెంట్గా ఉండటం వల్ల వాళ్ళు ఒక పొట్టబురం కానీ, లేకపోతే ఎక్కువ గ్యాస్ వెనకాల నుంచి రిలీజ్ చేయడం కానీ, ఇలాంటివి వాటికి గురవుతూ ఉంటారు అన్నమాట. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ పేషెంట్స్లో ఇది కాన్స్టెంట్గా ఉంటూ ఉంటుంది. కడుపు ఉబ్బరానికి కూడా అంటే టెస్ట్లు ఏమన్నా చేస్తారా? కడుపు ఉబ్బరంగా ఉంది అని అండి. గుడ్ పాయింట్. కడుపు ఉబ్బరానికి బ్లోటింగ్ టెస్ట్కి మా దగ్గర లాక్టోఫాన్ టెస్ట్ అని ఒకటి వాడుతూ ఉంటాం అనమాట. దీంట్లో ఏమవుతుందనంటే, మనం తీసుకున్న ఆహారము పూర్తిగా డైజెస్ట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి చాలా హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అని, మీథేన్ బ్రెత్ టెస్ట్ అని చాలా ఉంటూ ఉంటాయి. సో జనరల్గా ఏమవుతుందంటే, మనం తీసుకునే ఆహారము పొట్టలోకి వెళ్ళి కొంచెంసేపు స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత యాసిడ్ తోటి ఇంటరాక్షన్ వల్ల డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఇది చిన్న పేగులోకి వెళ్ళేసరికి ఏమవుతుందనంటే, ఈ ప్యాంక్రియాస్ జ్యూస్, తర్వాత లివర్ నుంచి వచ్చే బయలు, వీటితో డైజెషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ చిన్న పేగులో బ్యాక్టీరియా అనేది ఉండదు జనరల్గా. కొంతమందిలో బ్యాక్టీరియా వస్తూ ఉంటుంది. సో అది నేను ఈ మధ్య ఒక ట్రయల్ రన్ చేశాను కొంతమంది పేషెంట్స్కి, ఎంతమందిలో ఈ బ్యాక్టీరియా ఉంది ఇండియాలో. ఎందుకంటే కడుపు ఉబ్బరం అనేది చాలా కామన్ కంప్లైంట్ నేను చూస్తున్నా నా ప్రాక్టీస్లో. సో వీళ్ళకి ఓన్లీ ఫుడ్ ఇంటాలరెన్స్, అంటే తీసుకున్న ఆహారం మీద ప్రాబ్లం ఉందా, లేకపోతే వీళ్ళల్లో చిన్నపేగులో బ్యాక్టీరియా ఉండకూడదని చెప్పే కదా. సో వాళ్ళలో బ్యాక్టీరియా ఉన్నదా లేదా, సీబు అంటామన్నమాట, స్మాల్ బౌల్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్. ఒక పేషెంట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన మలేషియా నుంచి వస్తాడనమాట. సో ఫస్ట్ టైం వీడియో కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత, మాట్లాడిన తర్వాత, సార్ మీ మాట్లాడిన విధానం బాగుందని చెప్పి వెంబడే ఫ్లైట్ వచ్చేసాడు. సో ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఏదో మెడిసిన్ వాడాడంట. ఆయనకు కూడా స్మాల్ బౌల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, సీబో అనేది పాజిటివ్ అనే బ్లోయింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, చేస్తూ వస్తుంది అన్నమాట. వీళ్ళు ఏంటంటే సైక్లికల్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉండటం వల్ల మనం తీసుకున్న ఆహారాన్ని డైజెషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పప్పుల వల్ల వస్తుంది అని అన్నారు కదా, ఈ పప్పుల్ని ఇంకో రకమైన గ్యాస్ కింద, నాన్ అబ్జార్బుల్ గ్యాస్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. చేయటం వల్ల ఆ గ్యాస్ అబ్జర్వ్ అవ్వదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సెప్టిక్ ట్యాంక్ ఉందనుకోండి, దాంట్లో బోల్డంత బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఉన్న డైజెస్ట్ చేసిన ఫుడ్ ఓపెన్ చేయగానే ఒక రకమైన గ్యాస్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు వస్తుందంటే, ఉండాల్సిన బ్యాక్టీరియా కంటే రాంగ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల అవి కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి కదా డైజెస్ట్ చేసుకోవడానికి. సో ఆ రకంగా ఫామ్ అవుతుంటాయి. ఈ ప్రోటీన్స్ని ఒక మన నాన్ అబ్జార్బుల్ గ్యాస్ కింద ఫామ్ చేస్తుంటాయి. సల్ఫర్, నైట్రోజన్, అవి నాన్ అబ్జార్బుల్ గ్యాస్. దానివల్ల ఏంటంటే పొట్ట బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా వస్తున్నారు. మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఈ పప్పులు తినాలా వద్దా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అగైన్ మళ్ళీ అదే పాయింట్ అడుగుతున్నారు మీరు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏ రకమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం? దాంట్లో టైప్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి పర్లేదు. సో కొంతమంది ఏంటంటే కడుపు ఉబ్బరం ఉండి, లేకపోతే ఎక్కువ తినలేక పరిస్థితి, లేకపోతే వెనకాల నుంచి గ్యాస్ ఎక్కువ వస్తున్నాయి, కింద నుంచి గ్యాస్ వస్తున్న పేషెంట్స్, వీళ్ళు మాత్రం కొద్దిగా నేను మాడిఫై చేయమని చెప్తూ ఉంటాను. ఇలాగ ఒక పేషెంట్ పడట్లేదని అబ్జర్వ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ చెప్పారు. చాలా మంది నేను అడుగుతాను అనమాట. సో పప్పులు తింటున్నారంటే ఫస్ట్ ఆన్సర్ నో అని చెప్తారు.
నేను అసలు తినండి అని అంటారు. సో అంటే తినను అని ఎందుకు అంటున్నారంటే మన పప్పులు అంటే వాళ్ళు ఓన్లీ క్యాష్యూ నట్స్, బాదం పప్పులో ఇంతవరకే లెక్క పెట్టుకుంటారు. అవి మంచివేనా? వాటిలో కూడా ఇవన్నీ కింద భూమిలో నుంచి వచ్చే కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారు మన పల్లీలు. సో చాలా మంది డైట్లో 80% ఆఫ్ ది పీపుల్ మార్నింగ్ లేస్తే చాలా మంది ఇళ్లలో ఇడ్లీలు, దోశలు, వాటికి చట్నీలు, పల్లీలు. ఎగ్జాక్ట్లీ. సో వాటిలోనే ఈ నైట్రోజన్, సల్ఫర్ కాంపోనెంట్స్ ఉంటుంటాయి. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదో, మనం ఈ వాటిని ఏమంటారు మన సున్నుండలు చేస్తారు కదా, మినపప్పు చేసినప్పుడు దాంట్లో కూడా ఈ సల్ఫర్, నైట్రోజన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది కూడా భూమిలోంచి వస్తాయి కదా. సో వాటితో తిన్నప్పుడు కొద్దిగా కడుపు ఉబ్బరం వస్తుంది కొంతమందిలో, నోటీస్ చేస్తారో లేదో. సో ఒక రకమైన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సో అగైన్ వాటితోటి మనం ఈ ఇడ్లీలు, దోశలు వేసుకుని ఉంటాం. వాటిని వదిలేస్తే ఏమవుతుంది, ఫర్మెంట్ అవుతుంది, ఉబ్బుతుంది కదా. ఎందుకు ఉబ్బుతుంది? సో బికాజ్ ఇట్స్ ఫార్మింగ్ దట్ ఎక్స్ట్రా బ్యాక్టీరియా యూజ్ చేసుకుని అవి ఫామ్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో కూడా కడుపు ఉబ్బరం వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా మానేమని నేను చెప్పను, అబ్జర్వ్ చేసుకోండి. మీ డైట్ తీసుకున్న దాన్ని బట్టి అబ్జర్వ్ చేసుకుని, ఓకే తింటే వస్తుంది, తినకపోతే వస్తుంది. పుట్నాల పప్పు ఉంటుంది మనకి, ఎవరిది వాళ్ళకి తెలిసిపోతుంది మనకి ఏం తింటే పడుతుంది, ఏం తింటే తినకుంటే. సో బేసికలీ వాళ్ళని పూర్తిగా అడిగాం అనుకోండి, సో ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారు, నిన్నేం తిన్నారు, సో దాన్ని టీజ్అవుట్ చేసుకోవాలి. టీజ్అవుట్ చేసుకుని ఒక 1 వీక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతి చిన్నది కూడా, నేను ఇది తిన్నాను, ఇది తిన్నప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంది, బ్లోటింగ్ ఎక్కువ ఉంది, కడుపుల నొప్పి ఎక్కువ ఉంది, లేకపోతే గ్యాస్ ఎక్కువ వస్తుంది, ఇలాంటివి చెప్పగలిగితే సో వాళ్ళకి ఏది పడుతుంది, ఏది పడట్లేదు. దీంట్లో ఏంటంటే ఎన్ని టెస్టులు చేసినా వాళ్ళకి ఏం కనిపించదు, ఎక్సెప్ట్ హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్, గాలి ఊస్తే కానీ తెలియదు అనమాట. సో వాళ్ళకి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన, కొంతమందికి ఇది కూడా చెప్తారు, చెడు వాసన వస్తుంది అంటారు, బ్యాడ్ బ్రెత్. ఒక పేషెంట్ అలాగే వస్తూ ఉంటారు అన్నమాట. వచ్చినప్పుడు వీళ్ళలో కూడా మాల్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల అది బ్యాక్టీరియా డిఫరెంట్గా డైజెస్ట్ చేసి వాళ్ళ ఊపిరితిత్తుల్లో నుంచి మాట్లాడేటప్పుడు బ్యాడ్ బ్రెత్ లాగా వస్తుంది. వీళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారు, ఎన్నోసార్లు ఎండోస్కోపీ చేయించుకుంటారు, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, అవన్నీ చూస్తారు, అవన్నీ రావు అన్నారు. ఇట్లా ఎక్కడ అనిపించదు. ఇప్పుడు మనకి ఏంటి, స్ట్రక్చరల్గా ప్రాబ్లం ఉంటేనే ఈ టెస్టుల వల్ల తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జిఐ ఫిజియాలజీ అని చెప్పి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. సో వాటిని చూపించుకునే స్పెషల్ టెక్నాలజీ కనుక ఉండగలిగితే వాటికి క్యూర్ ఉంటుందా అండి? ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు, 10 మందిలో మాట్లాడడానికి భయపడుతుంటారు, దగ్గరగా మాట్లాడడానికి కూడా భయపడుతుంటారు, నాముష్గా ఫీల్ అవుతారు, వాళ్ళ దగ్గర ఏమనుకుంటారు అని. ఫస్ట్ వాళ్ళు రాగానే ఒకటి చూసారు మీరు. సో ఒక పేషెంట్, ఒక ఆయన రాశారు కదా, నేను ఎన్నో ఎండోస్కోపీలు చేయించుకున్నాను, ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు నేను టెస్టులు కూడా చేయకుండా ఒక బ్రెత్ టెస్ట్ చేశానని చెప్పాడు, గుర్తుందా? అవును. సో ఆయనకి ఏంటి, సో ఇవన్నీ ఏంటంటే కళ్ళకు కనిపించు. సో ఆ పర్టికులర్ సోఫిస్టికేటెడ్ మెకానిజం ఉన్నప్పుడే నేను అది చేశాను. ఆయనకి ఏంటి, ఆ బ్లోటింగ్, అది కడుపు ఉబ్బరంతో వచ్చానని చెప్పాడు ఆయన. ఆ రివ్యూలో చూశారు కదా మీరు, చూసిన ఆయనకి చేస్తే అది వచ్చింది. సో ఆయనకి ఏం చేశాను, జస్ట్ ఆ బ్యాక్టీరియాని తీసేయడానికి ఒక చిన్న యాంటీబయాటిక్ ఇచ్చాను. సో దాంతో ఆయన మొత్తం కంప్లీట్గా వితిన్ 1 వీక్లో నార్మల్ అయ్యానని రాశాడు కదా. సో అంటే దీర్ఘకాలికంగా అది పనిచేస్తుందండి. సో ఎందుకంటే ఈ దానికి కూడా ఏంటంటే మళ్ళీ మళ్ళీ వస్తే ఎందుకు వస్తుంది, ఆల్టర్డ్ అనాటమీ ఏమైనా ఉందా అని కూడా చూసుకోవచ్చు అనమాట వీళ్ళలో. ఇంకోటి, నాన్ వెజ్ తినడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతాయా? ఓకే, గుడ్ పాయింట్ అండి. సో నాన్ వెజ్ అంటే ఇది యానిమల్ ప్రోటీన్. సో దాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు, అది లేని ముద్ద దిగని వాళ్ళు కూడా ఉంటారు. కానీ దాంట్లో ఏంటంటే దానికి డైరెక్ట్గా నేను తప్పు అని అన్ను, కానీ దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్, దాంతో పాటు వాడే ఇంగ్రీడియంట్స్, మసాలాలు, అవి మస్టర్డ్ సీడ్స్, వాటి వల్ల ఏంటంటే కొంతమందికి ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా మనం వాడే దాన్ని తయారు చేసే పద్ధతిలో ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ బార్బిక్యూ టైప్లో జస్ట్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని లీస్ట్ మసాలా వాడితే కొంతమంది పడుతుంది, కొంతమందిలో అది పడకపోవచ్చు. అందరికీ అన్ని పడవు, ఎవరి హెల్త్ కండిషన్ తగ్గట్టు వాళ్ళు తినాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని నేను ఈ రకంగా తయారు చేస్తే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ఈ రకంగా అవాయిడ్ చేసుకోగలను. అలా అందు గురించి వీళ్ళలో ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటి, నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది డాక్టర్స్ తిరిగేసి వస్తారు. ఫైనల్గా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేస్తాను కాబట్టి టైము, వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినే ఆహార పద్ధతుల గురించి నేను అనుకుంటాను ఎక్కువ.
అప్పుడు దానికి మీరు ఇలా చేయండి, ఇలా ముందు కౌన్సిలింగ్, తర్వాత ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్లీ అంతేనా? అంతే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అది పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా లండన్ గ్యాస్ట్రో కేర్లో? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు జస్ట్ యూ సీ మై రివ్యూస్, లాట్ ఆఫ్ పేషెంట్స్ ఏమని చెప్తారు, నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో టెస్టులు చేయించుకున్నాను, మీ దగ్గరికి వచ్చినప్పుడు తగ్గింది అలాగా. కానీ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా గుడ్ పాయింట్ అడిగారు. సో నేనేం చేస్తానంటే ఫస్ట్లో వాళ్ళకి తగ్గడం, ఫస్ట్ వాళ్ళకి నమ్మకం అనేది కుదరాలి. కొన్ని మెడిసిన్స్ ఇస్తాను 5 days 10 days. తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తాము, తర్వాత గ్రాడ్యువల్గా ఆ యొక్క డైట్ని రీప్లేస్ చేసుకోండి. అంటే వారానికి ఒకసారి 2 సార్లు తినండి. సో పోనీ ఎంత సివియర్గా వచ్చిన సిమ్టమ్స్ చూసుకోండి. సో యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ ఇట్. సో గ్రాడ్యువల్గా రీఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు మన సిస్టంలోకి. సో మళ్ళీ మామూలుగా తినడానికి నార్మల్. ఏదైనా ఎక్కువ తినడం మంచిది కాదు. మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అదే విధంగా ఎవరి హెల్త్ కండిషన్స్ కి తగ్గట్టు వాళ్ళు డైట్ తినండి, డైట్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.